ఆగండి ఆగండి. ఏఐ, జెన్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఎందుకన్ని కొత్త రకాలు వస్తున్నాయని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అసలు ఎందుకు ఈ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది? సింపుల్గా చెప్తా చూడండి. ఫస్ట్ ఏఐ, బేసిక్ ఏఐ వచ్చింది. ఎందుకు ఇది? మనుషులు చేయలేని హెవీ డేటా క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయడానికి. ఇది ప్యాటర్న్స్ వెతుక్కుని మన లాజిక్ చెప్తుంది. ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్లో నెక్స్ట్ ఏం చూడాలని రికమెండ్ చేస్తుంది. జస్ట్ లాజిక్, దీనికి ఏ క్రియేటివ్ ఉండదు. ఏంటంటే జెన్ ఏఐ, ఇది క్రియేటర్, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పడానికి. రీజన్, మనకు కేవలం డేటా ఉంటే సరిపోదు, కంటెంట్ కూడా కావాలి. ఆటోమేషన్ మాత్రమే కాదు, క్రియేటివిటీ సింపుల్గా చేయడం కోసం ఇది వచ్చింది. ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ, మనం ఐడియా ఇస్తే అది కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ये बड़ी अच्छी बात कही आप। తర్వాత లాస్ట్ వచ్చింది ఏజెంటిక్ ఏఐ. ఇప్పుడు ఏజెంటిక్ ఎందుకు వస్తుందంటే, మామూలుగా మనం క్రియేట్ చేస్తే సరిపోదు, మనకి వర్క్ ఫినిష్ అవ్వాలి. జన్నయ్య చెప్పిన రెసిపీని ఏజెంటిక్ ఏఐ వాడుకొని వెళ్ళి మొత్తం లైక్ కావాల్సిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తుంది. ఇది ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయడానికి వాడుతుంది. ఇట్ ప్లాన్స్ థింగ్స్ అండ్ ఇట్ యాక్ట్స్. ఒక క్విక్ కంపారిజన్ చూస్తే, ఏ ఏంటంటే బ్రెయిన్ పవర్ పెంచడానికి, జెన్ ఏ ఏంటంటే క్రియేటివ్ ఎఫర్ట్ తగ్గించడానికి మనుషులకి, ఏజెంటిక్ ఏ ఏంటంటే ఇది టైం సేవ్ చేసి పనులు ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి. Thanks. Love you. Forever.